హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగుణ. ఈరోజు మనం స్వీట్ కార్న్ అయితే హార్వెస్ట్ చేసుకుందామండి. అన్ని రకాలు పండించాలని ఎంతో ఆశగా వేసానండి ఈ స్వీట్ కార్న్ కూడా. నేను అనుకున్నంత కాకపోయినా నార్మల్గా అయితే వచ్చాయండి. కొన్ని అయితే అటర్ఫ్లాప్ అయిపోయాయి, చిన్న చిన్నగా వచ్చి ఖరాబ్ అయ్యాయి. ఇంకా కొన్ని అయితే చాలా బాగా ఫుల్గానే సీడ్స్ వచ్చాయండి. చాలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయండి. టేస్ట్ కూడా చేశాను. అసలు పచ్చి కూడా తింటే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. లేతవైతే చాలా కమ్మగా ఉంటాయండి. ఒక్కసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా అయితే అవుతుందండి మన హార్వెస్ట్. చాలా బాగా వచ్చాయి. అలానే లాంగ్ బర్బటీ కూడా వచ్చాయండి. అదే పేజికాయలు, మా సైడ్ అయితే వీటిని పేజికాయలు అని అంటాము. ఇవి కొంతమంది లాంగ్ బర్బటీ అని కూడా పిలుచుకుంటారు. ఈ లాంగ్ బర్బటీ అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి, కానీ నేను ఒక 2 days చూసుకోలేదు, చాలా పండిపోయాయి. ఇంకా వెతుక్కుంటూ అలా నార్మల్గా ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తాను. ఈ పండిపోయినా పర్లేదండి, వీటి సీడ్స్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ చేసుకుంటే. అలానే ఆ కాయలు కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం ముదిరిపోయిన గింజలు కూడా కర్రీ చేసుకోవచ్చు. ఏది వేస్ట్ కాదండి. మనం ప్రతిదీ వాడుకోవచ్చు. అది మనం వాడుకునే బట్టి, యూస్ చేసే బట్టి ఉంటుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర వీలైనంత వరకు న్యాచురల్గా కొంచెం పండించుకోవడానికి ఏవైనా మిర్చి, టమాటో అలాంటివి ట్రై చేయండి. చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తుంది. వ్యవసాయం, ఫార్మింగ్ అంటే చాలా మంచిదండి. అవి చేస్తూ ఉంటే మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మైండ్ పరంగా కూడా, హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మంచి ఎక్సర్సైజ్ అండి. చాలామంది వ్యవసాయం అంటే హార్డ్నెస్ అని అనుకుంటారు. ఈ లాంగ్ బర్బటీ ఎంతమందికి అండి మీలో తెలుసు? కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.